సమావేశ అధ్యక్షులు సుదర్శన్ గారు, ఈ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య గారు, ఇంతకుముందే మాట్లాడి వెళ్ళినటువంటి శాసనసభ్యులు సాంబశివరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఇతర పెద్దలు, మిత్రులు, ముఖ్యంగా రామారావు హత్య జరిగి 2 మాసాల 5 రోజులు అవుతా ఉంది. అంటే 65 రోజులు అవుతుంది. హత్య జరిగింది ఎక్కడ? ఆ గ్రామంలో, తన ఇంట్లో, ఇంటి పక్కనే ఉన్నటువంటి కొట్టంలో తెల్లవారుజామున, అంటే దాదాపు ఇంట్లోకే వెళ్ళి అంత దారుణంగా కత్తులతో ఒడిసి చంపినప్పటికి కూడా 65 రోజుల నుంచి ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు నేరస్తుల్ని పట్టుకోకపోవడం అనేది, ఈ ప్రభుత్వం అనేది సిగ్గుపడాలి. రామారావు ఏ గొడవలకు పోయేవాడు కాదు. తర్వాత నిజాయితీగా, ఆయన జీవితం అంతా కూడా చరిత్ర చూస్తే నిజాయితీగా, బాధ్యతగా, అంకిత భావంతో తన ఆస్తి, తన భూములే ఇంకా పేదలకు పంచిపెట్టి జీవితం అంతా కూడా త్యాగం చేస్తూ, సర్వీస్ చేస్తూ నిజాయితీగా గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడ్డటువంటి వ్యక్తి రామారావు గారు. అలాంటి ఒక మంచి నాయకుడిని, ఒక 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అంత సీనియర్ నాయకుల్ని ఏ కారణం లేకుండా అంత దారుణంగా చంపారంటే కేవలం రాజకీయ కారణమే. రామారావు గారు బతుకుంటే ఈ గ్రామంలో మనం పెత్తనం చేయలేము, ఏ ఎన్నికల్లో కూడా గెలవలేము, ఆయనను ఎదుర్కోవటం కష్టం. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు, బాధ్యతగా ప్రజలకు దగ్గర ఉండి పనిచేస్తాడు. ఇక ఆయనను తీసేస్తే తప్ప, లేకపోతే ఇక్కడ మనం రాజకీయంగా ఎదగలేమనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతో కావాలని ప్లాన్ చేసుకొని గ్రామంలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమందిని బయట వాళ్ళని కలుపుకొని, కిరాయి గుండాలను కలుపుకొని చేసిందనేది అందరికీ చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కూడా కనిపిస్తా ఉన్నది. ఏ కోణం నుంచి ఆలోచించినా కూడా ఆయన మీద వేరే రకమైనటువంటి అభియోగాలు కానీ, కంప్లైంట్స్ కానీ లేవు. ఆయన భార్య స్పష్టంగా చెప్పింది, పలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వాళ్ళే చేయించారు అని చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి కఠినంగా విచారించి తర్వాత ఆ ప్రయత్నం చేస్తే నేరస్తులు అనేవాళ్ళు బయటపడేవాళ్ళు. కానీ ఏంటంటే ఆ ప్రయత్నం చేయకుండా పైగా ఏంటంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు, ఆయనకు ఎవరెవరితో బాగుంది, బాగలేదని చెప్పేసి, కుటుంబంలో లేని సమస్యలు ఉన్నాయని ఇటు ఉల్టా. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళేది చేయించారు, వాళ్ళే చేశారని ఒకవైపు చెప్తా ఉంటే, అది వదిలేసి అన్యాయం జరిగినటువంటి వాళ్ళు చెప్పే విషయాలు వినకుండా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీదనే నేరం మోపటానికి, తర్వాత హింసించడానికి, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయటం చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అక్కడి నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన మీద అనేక అపోహాలు, అనుమానాలు తన అనుచరులు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారనేది అందరూ చెప్తా ఉన్నారు. మరి ఆయన చిత్తశుద్ధి ఏదో నిరూపించుకోవాలి కదా. నిజంగానే తన పార్టీకి కానీ, ఆయనకు కానీ సంబంధం లేకపోతే
పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ రామారావు హత్య అనేటువంటిది ఆయన హత్య జరిగిన రోజు తెలవంగానే వెంటనే ఖండించాడు. ఖండించి వదిలేస్తే కాదు కదా. ఇవన్నీ వస్తుంటే మా పార్టీ బదనాం అవుతుంది, నేను బదనాం అవుతున్నాను. వాస్తవంగా ఏంటి, ఆ నేరస్తులు ఎవరు, మీరు వెంటనే వాళ్ళని పట్టుకోండి, శిక్షించండి అని చెప్పేసి ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తే 2-3 రోజులనే తేలిపోతుంది. అని ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు, ఎందుకు ఆ ఒత్తిడి తీసుకురావటం లేదు? ఒత్తిడి అనేది ఏమైనా తీసుకొస్తే ఉల్టా తీసుకొస్తున్నారు తప్ప అసలు నేరస్తుల్ని పట్టుకోవటానికి మాత్రం ఒత్తిడి అనేది కనిపించడం లేదు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరికి రక్షణ ఉంటది? ఆయన చేసిన పాపం ఏముంది? అలాంటి నాయకుడినే చంపితే రేపు ఎవరినైనా చంపుతారు. ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా ఎక్కడైనా చంపొచ్చు. చంపడం అనేది 5 నిమిషాలు జరిగే పని. ప్లాన్ చేసి ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని చంపాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రక్షణలు కల్పించినా కూడా ఆగాడు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా చంపడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైన, అన్యాయమైనటువంటి విషయం. ఇప్పటికే ఆ జిల్లాలో అనేక స్థాయిల్లో ఈ సమస్య పైన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత నియోజకవర్గంలో, జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, మండల ఆఫీసుల ముందు వరుసగా ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏమి పట్టనట్టుగా ఈ ప్రభుత్వం ఉండటం సరైనది కాదు. అందుకనే ఈ సమావేశంలో ఇప్పుడు పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో వామపక్ష పార్టీల వైపు నుంచి చివరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కాబట్టి ఏంటంటే మరి మీరు శాఖ మీ చేతిలో ఉంది. మరి మీ రాజ్యంలో 65 రోజులు అవుతున్నా కూడా ఒక్కరిని పట్టుకోలేదు. పైగా ఏంటంటే ఉల్టా ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇంతకంటే అన్యాయం ఏముందయా? మీ రాజ్యం ఏదో బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటారు కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని లెఫ్ట్ పార్టీల వైపు నుంచి ఆ రకంగా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన స్పందన కూడా చూసి ఆయన కూడా ఇదే రకంగా వ్యవహరిస్తే అప్పుడేందనంటే ఫర్దర్గా ఏం కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగానే ఉద్యమాలే దీని పరిష్కారం. ఉద్యమాల ద్వారానే ప్రజల్ని ఎక్కడికక్కడ మనం కదిలించి వాళ్ళ ద్వారా బుద్ధి చెప్పవలసింది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ సమస్య పైన మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మరి సాంబశివరావు గారు, మేముంటాము, పెద్దలు గుమ్మడి నర్సయ్య గారు కూడా ఉంటే అందరం కలిసి దానికి ఒక వెయిట్ వస్తుంది. వామపక్ష పార్టీలన్నీ ఇష్యూ పైన ఇచ్చారు, మనం చర్య తీసుకోకపోతే మనకు నష్టం జరుగుద్ది, వీళ్ళు ఊరుకోరు అనేటువంటి ఒక భయం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అందరికి రావాలి, మంత్రులందరికి రావాలి. పార్టీ మొత్తం బదనాం అవుతుంది, మన ప్రభుత్వం అప్రతిష్ట పాలవుద్ది అనేటువంటి ఒక పరిస్థితి అనేది రావాలన్నప్పుడు ఎవరికి వాళ్ళు కాకుండా అందరం కలిసి బలంగా ఆయన దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఏంటంటే మనం కొంత టైం తీసుకొని ఫర్దర్ గా ఏం కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవాలి. ఈ సమస్యను మాత్రం ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. నేరస్తులని పట్టుకునేంత వరకు, న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సమస్యను వదిలిపెట్టవద్దు. దీన్ని వదిలేస్తే ఎప్పుడు ఎవరిని మనం ఏ నాయకులను చంపుతారో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంటది, ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఉంటది. ఇప్పుడు ట్రంప్ గాక వెనిజులా అధ్యక్షుడిని తీసుకుపోయినట్టుగా అదే రకంగా ఉంది ఇది కూడా. ఇంట్లో పోయి చంపి దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ తీర్మానం అనేది అందరూ సంపూర్ణంగా బలపరిచారు. ముఖ్యమంత్రి గారి టైం తీసుకున్నప్పుడు తప్పకుండా అందరూ రావాలి. ఆ రకంగా ఈ సమస్య పైన ముందుకు వెళ్ళవలసి ఉంటది. అందరూ దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.